హనుమాన్ జయంతి ప్రసాదం అప్పాలు. పూరీలా పొంగుతూ బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయి. స్నాక్‌లా కూడా చేసుకోవచ్చు. వారం రోజుల వరకు కూడా నిలవాగుతాయి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి కప్పు బియ్యం పిండి, కప్పు గోధుమ పిండి, కప్పు దాకా కూడా ఉప్మా రవ్వని వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్‌ని ఆన్ చేసుకొని కడాయిలోకి 3 కప్పుల దాకా కూడా నీళ్లు, చిటికెడంత ఉప్పు, 2:30 కప్పుల దాకా కూడా బెల్లాన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద మరగనివ్వండి. పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి కూడా వేసుకోండి. ఈ విధంగా మరగడం మొదలైన తర్వాత స్టవ్‌ని సిమ్‌లోకి పెట్టుకొని, కలిపి పెట్టుకున్నదంతా కూడా చూపిస్తున్న విధంగా గరిటెని అటు ఇటు తిప్పుకుంటూ వేసుకుంటూ అంతా కూడా ఒక్కసారి కలిసేంత వరకు కూడా కలుపుకొని 2, 3 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3, 4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 3, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి. వెంటనే స్టవ్‌ని కట్టేసుకొని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నూనె గాని, నెయ్యి గాని రాసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు దీన్ని బాగా కలిపేసుకొని మీకు నచ్చిన సైజులోకి తీసుకొని వీటిని అప్పాల్లాగా రెడీ చేసేసుకోండి. ఆంజనేయ స్వామికైతే వీటిని దండలాగా కూడా వేస్తూ ఉంటారు. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కదపొద్దండి. వాటిలంతా అవే పైకి తేలుతాయి. ఆ తర్వాత 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. బెల్లంతో చేశాం కాబట్టి ఇవి బయటికి తీసిన తర్వాత కలర్ ఇంకొంచెం డార్క్ అవుతాయి. ఈ కలర్ రాగానే స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి. అరిసెలని ఏ విధంగా అయితే నొక్కుతామో వాటిని కూడా ఒక్కసారి చూపిస్తున్న విధంగా లైట్‌గా ప్రెస్ చేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుంటే హనుమాన్ జయంతి ప్రసాదాల అప్పాలు రెడీ.